హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రీల్ రేడర్ విత్ రిషి. సో, 'మాస్ మహారాజ్' రవితేజ గారు కొత్త ట్రైలర్ అయితే వచ్చేసింది. 'భర్త మహాశయలకు' విజ్ఞప్తి అంటే ట్రైలర్ అయితే చూసేసాను. చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, ఎంతో కాలంగా అభిమానులు ఎదురు చూస్తున్న ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీ అనేసి నాకనిపిస్తుంది. సో, వాటి గురించి అయితే మనం డిస్కస్ చేసుకోబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీలో గనక ఇంకా ఎవరైనా నా ఛానల్ గాని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. ఫర్దర్‌గా నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. ప్లీజ్ దయించి నన్ను నా ఛానల్‌ని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ నా సైడ్ నుంచి ఏమన్నా చిన్న చిన్న చేంజెస్ ఏమన్నా తప్పులు ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఫర్దర్‌గా వచ్చే వీడియోస్‌లో నేను దాన్ని అయితే క్లారిఫై చేసుకుంటాను. ఇంకా డిలే లేకుండా లెట్స్ జంప్ ఇంటు ద వీడియో. సో, రవితేజ అన్న అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఎమోషనల్ ప్యాకేజ్ అయితే మనకి ట్రైలర్‌లో కనిపిస్తుంది. రవితేజ అన్న పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకోండి. రవితేజ గారు చాలా రోజుల తర్వాత ఫుల్ అండ్ ఎనర్జీతో తన సిగ్నేచర్ మార్క్ అయితే ఈ 'భర్త మహాశయులు' విజ్ఞప్తిలో కనిపిస్తుంది. సిగ్నేచర్ ఎనర్జీ, డైలాగ్ డెలివరీ గాని మళ్ళీ రవణ ఫామ్‌లోకి వచ్చినట్టు నాకు అనిపిస్తుంది. అండ్ యాక్షన్ కంటే కామెడీ మీద అండ్ ఎమోషనల్ మీద మొత్తం ఫోకస్ చేసినట్టుంది ట్రైలర్ చూస్తుంటే కనుక. ఆ ట్రైలర్‌లో ఏదైతే మనకు చూపించారో భార్యాభర్తలు అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఆ గొడవలు గాని, ఆ సిట్యుయేషన్స్ గాని ఎలా ఉంటాయి? ఇంట్లో ఇంట్లో బయట జరిగే గొడవలు, సంఘటనలు, సిట్యుయేషన్‌ని అన్ని క్యాప్చర్ చేసి ఈ మూవీలో పెట్టినట్టు నాకనిపిస్తుంది. ఇవన్నీ కథకు మెయిన్ బేస్ చేసుకొని కథ రాసినట్టు అనిపిస్తుంది నాకైతే. టైటిల్ గాని అబ్జర్వ్ చేస్తే 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' అంటే దీంతో చిన్న సెటైరికల్ స్టేట్మెంట్ కూడా ఉంది. అంటే భర్తలు బాగా ఆహ్, అంటే టూ వే ట్రాక్ నడపడం. సో, ఇలాంటివి చేయకూడదు అనేసి సెటైరికల్‌గా ఎంటర్‌టైన్‌మెంట్ కూడా మనకి ఉంటుంది అనేసి నాకనిపిస్తుంది. మనకి సపోర్టింగ్ క్యారెక్టర్‌లో సత్య గారు, సునీల్ గారు అండ్ ఆ జోనర్ అయితే మనకు కనిపిస్తుంది. ఇది నాకు తెలిసి ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎమోషనల్ డ్రామా అనేసి నాకనిపిస్తుంది. అసలు రవి అన్న ఎనర్జీ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన కొట్టేస్తారు. సో, ఆయనకి ఏంటంటే మనకి కథ బాగుంటే మాత్రం నిజంగానే ఆయన ఎంతైనా చేయడానికి రెడీగా ఉంటారండి. సో, ఈ 'భర్త మహాశయులు' విజ్ఞప్తి అయినా ఆయనకి మంచి హిట్ ఇవ్వాలని కోరుకుంటున్నానండి. మళ్ళీ సునీల్ గారిని, రవితేజ గారిని చూస్తుంటే నాకు 'దుబాయ్' సీన్ గుర్తొచ్చింది. అండ్ సత్య గారు కూడా ఉన్నారు. సత్య గారు మోస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ పర్సన్‌గా మనకి మధ్య అన్ని సినిమాల్లో కనిపిస్తున్నారు. నాకు పర్సనల్‌గా కూడా చాలా ఇష్టం అనమాట సత్య గారు. సో, అది కాక మన విజయ్ అన్నని బాగా ఇమిటేట్ చేస్తున్నట్టు నాకనిపిస్తుంది. ఆషికి వేరే హీరోయిన్ ఎవరైతే ఉన్నారో ఆమెతో. సో, డింపుల్ హయాతి గారు ఉన్నారు. కొన్ని సీన్స్ అయితే సోషల్ మీడియాలో వైరల్ కూడా కావచ్చని నాకైతే అనిపిస్తుంది. ఇంకా టెక్నికల్ సపోర్ట్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కథకి మంచి సపోర్ట్ ఇచ్చేటట్లే అనిపిస్తుంది నాకు. విజువల్స్ ఫుల్ కలర్‌ఫుల్‌గా అండ్ ఏదో కూల్‌నెస్‌గా అంటే ఒక గొడవలో రక్తపాతాలు లేకుండా కొంచెం క్లీన్ అండ్ కంప్లీట్‌గా అంటే లేడీస్ కూడా కొంచెం ప్రశాంతంగా చూసే విజువల్స్ అయితే మనకి ఈ ట్రైలర్‌లో కనిపిస్తున్నాయి. ట్రైలర్ వరకు కట్టింగ్స్ అంతా ఎడిటింగ్ బానే చేశారు. సో, సినిమా చూసిన తర్వాత ఎడిటింగ్ ఎలా ఉందో, మ్యూజిక్ ఎలా ఉందో అండ్ స్టోరీ ఎలా ఉందో అన్నీ మనం డిస్కస్ అయితే చేసుకున్నాం ఆఫ్టర్ మూవీ రిలీజ్ తర్వాత. ఇంకా కొంచెం డిసప్పాయింట్‌మెంట్ ఏమైనా ఉంది అనేసి అనుకుంటే నాకు ఈ ట్రైలర్ అంతా చూసిన తర్వాత నాకు 'సారొచ్చారా' అంటే 'సారొచ్చారు' అనే మూవీ ఉంది కదా! 2012 అనుకుంటా. 2012 ఆ టైంలో వచ్చింది 'సారొచ్చారు' అనే మూవీ. సో, అది కొంచెం నాకు బ్లెండర్ అయినట్టు అనిపిస్తుంది. అదే కాక ఇంతకుముందు అయితే 'ఆవిడ మావిడ' ఓల్డ్ మూవీ 'ఆవిడ మావిడ' ఆ మూవీ అయితే కొంచెం గుర్తొస్తుంది. సో, చూద్దాము. అంటే ట్రైలర్ చూసి మనం ఫుల్ లెంగ్త్‌గా మనం అనుకోవడానికి వీల్లేదు. అది తప్పు కూడా. సో, నాకు అనిపించిందనమాట. సో, అట్లనేసి చూద్దాము. ట్రైలర్ చూసిన తర్వాత కొంచెం అయితే మనకు అర్థమైంది. సో, ఫుల్ మూవీ చూసిన తర్వాత ఫుల్ రివ్యూ చేసుకుందాం. దిస్ ఇస్ ద ఓవరాల్ ట్రైలర్ రివ్యూ ఆఫ్ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'. నాకు ట్రైలర్‌లో అనిపించింది నేను మీతో షేర్ చేసుకున్నాను. మీకేమనిపించిందో ట్రైలర్ అంటే సంక్రాంతికి చాలా మూవీస్ వస్తున్నాయి. 'అనగనగా ఒక రాజు', 'రాజాసాబు', 'నారి నారి నడుమ మురారి' అండ్ 'రాజాసాబు', 'జననాయకన్', 'పరాశక్తి'. సో, డిఫరెంట్ మూవీస్ అయితే మన ముందుకి సంక్రాంతి అయితే వస్తున్నాయి. డబ్బులు మాత్రం అసలు మీ కంపెనీలో బోనస్ కూడా అడగండి. అదే సో, బోనస్ ఇస్తున్నారు కదా! కంపెనీలో బోనస్ ఇస్తారు. బోనస్ కూడా అడగండి. ఎంచక్కా ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఏ సినిమా అయినా పక్కాగా చూసేయండి. సో, ఎంటర్‌టైన్‌మెంట్ మనకి అవసరం అండి. రిఫ్రెష్ అవ్వాలంటే మనకి ఎంటర్‌టైన్‌మెంట్ చాలా అవసరం కదా! సో, ఏ సినిమా గురించి మీరైతే వెయిట్ చేస్తున్నారో నాకైతే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్. లవ్ యూ ఆల్. బై బై.